ఒక అబ్బాయి తన చెల్లితో కలిసి తాతయ్య అమ్మమ్మల ఫారెన్‌కెళ్ళాడు. అక్కడ అతనికి ఒక స్లింగ్ షాట్ దొరికింది. అతని కళ్ళలో ఆనందం మెరిసింది. వెంటనే అడవిలోకి పరుగెత్తాడు. చెట్లను, రాళ్లను ఏదైనా కొట్టడానికి ప్రయత్నించాడు. కానీ ఒక్కసారి కూడా సరిగ్గా తగల్లేదు. నిరాశగా తిరిగొస్తుండగా అతనికి అమ్మమ్మ పెంచిన బాతు కనిపించింది. ఏ ఆలోచన లేకుండా స్లింగ్ షాట్‌తో రాయిని బాతుకి విసిరాడు. రాయి వెళ్ళి బాతుకి తగిలింది. అది అక్కడికక్కడే చనిపోయింది. అబ్బాయికి భయం వేసింది. గుండె వేగంగా కొట్టుకుంది. అటు ఇటు చూశాడు. ఎవరూ చూడలేదని. ఆ బాతును చెక్కల కింద దాచేశాడు. ఆ మధ్యాహ్నం అమ్మమ్మ అడిగింది, ఈరోజు పాత్రలు ఎవరు కడుగుతారు? అబ్బాయి నిశ్శబ్దంగా ఉన్నాడు. చెల్లి వెళ్తుందనుకున్నాడు. కానీ చెల్లి దగ్గరికొచ్చి నెమ్మదిగా బాతు గుర్తుంది కదా అని చెప్పింది. అతని గుండె బిగుసుకుంది. నిశ్శబ్దంగా లేచి పాత్రలు కడగడం ప్రారంభించాడు. మరుసటి రోజు కూడా అదే. బాతు గుర్తుంది కదా? అలా రోజులు గడిచాయి. వారమైంది. ఇంకో వారమైంది. భయం, తప్పు చేశా అన్న భావన అతన్ని లోపల నుంచి తినేసింది. చివరికి ఒకరోజు అతను తట్టుకోలేక అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి కన్నీళ్లతో అన్నాడు, అమ్మమ్మ, నేనొక తప్పు చేశాను. మీ బాతుని నేను చంపేశాను. అతను అమ్మమ్మ కోపానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ అమ్మమ్మ మెల్లగా మోకాలపై కూర్చొని అతన్ని కౌగిలించుకుంది. బంగారం, నాకన్నీ తెలుసు. నేను కిటికీ దగ్గర నిలబడి చూశాను. నేనప్పుడే నిన్ను క్షమించాను. కానీ నీ చెల్లి నీ తప్పుతో ఎంతకాలం నిన్ను నియంత్రిస్తుందో చూడాలనుకున్నాను. ఎందుకంటే మన తప్పులను దాచుకుంటే ఇతరులు వాటిని మనమీద ఉపయోగిస్తారు. కానీ మనం వాటిని ఎదుర్కొంటే వాటికి శక్తి ఉండదు. ఒప్పుకోవడం కేవలం క్షమించబట్టానికి కాదు, మనకు స్వేచ్ఛ ఇస్తుంది.